విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఏపీఐఐసి కాలనీలో 4వ డివిజన్ స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి సమస్యను కూటమి ప్రభుత్వంలో పరిష్కరిస్తామని వారు తెలిపారు. ప్రతి కాలనీని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో నగరం అభివృద్ధి పదంలో నడుస్తోందన్నారు. గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ జమైకా అపార్ట్మెంట్స్ వాసులతో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు కూడా వచ్చారు. ముగ్గురం కూర్చొని ఇక్కడ కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వాళ్ళ ఇక్కడ ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. ఇక్కడ చూస్తే నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పైప్ లైన్లు కూడా కరోడ్ అయిపోయి పైప్ లైన్లు కూడా బ్లాక్ అయిపోయినంత పరిస్థితి. తప్పకుండా ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఏంటంటే ఇక్కడ ఐలాకి కార్పొరేషన్కి ఉన్న చిన్న ఒక గీత మూలంగా ఇక్కడ కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని వాళ్ళ అధికారులు అందరూ ఇవాళ రేపు కూర్చుని దీని సమస్యకు పరిష్కారం చేయాలని నేను ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది. కమిషనర్ గారు కూడా అదే విధంగా చెప్పి వెళ్ళారు. తప్పకుండా ఇవాళ కూర్చోబెట్టి ఇవాళ ఇక్కడ ఈ మంచినీటి సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా ఇద్దరు అధికారులని కూర్చోబెట్టి వారందరి సమక్షంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాన్ని మేము ఆలోచించి దీని మీద డెసిషన్ తీసుకున్నాం. తప్పకుండా కాలనీ వాసులకి అయితే ఒకటే హామీ ఇస్తున్నాం. ఇది మాత్రం మీరు గత 5 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇటువంటి సమస్యలకి చిన్న సమస్యలకు కూడా పరిష్కారం కలుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే తప్పకుండా మా ప్రభుత్వ అధికారంలో ఉండగా ఒక 2-3 నెలల్లో ఈ సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. నేను ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు కలిసి కృషి చేస్తామని మీ అందరికీ తెలియదు. ఇక్కడ 500 కుటుంబాలు నివసించే ఈ ప్రాంతం జమైకా అపార్ట్మెంట్స్ ఎంతో చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా నీళ్ళు ఇచ్చే కాడ అనేకమైన సమస్యలతో వాళ్ళు 5 సంవత్సరాల నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి తక్షణ పరిష్కారం కావాలా, అటు మున్సిపల్ కమిషనర్ గారు ఇటు ఐలా కమిషనర్ గారు వీళ్ళిద్దరూ కూడా కూర్చుని ఇక్కడున్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటి వాటన్నిటిని కూడా తీసుకుని వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా మీద శాసనసభ్యులుగా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మా ఇద్దరి మీద ఉంది. దీన్ని పరిష్కారం చేయడానికి ముందు అధికారుల్ని ఇక్కడున్న దీంట్లో ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని 2-3 కూర్చోబెట్టి ఎక్కువ మంది కూర్చుంటే ఏది కూడా తేలదు. ఒక లిమిటెడ్ పీపుల్ కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో డిస్కస్ చేసి దాన్ని కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తే అదేవిధంగా ఇటు ఏపీఐసి అధికారులు కూడా సబ్మిట్ చేస్తే పై లెవెల్లో ఇంకా కావాలంటే నేను ఎంపీ గారు వెళ్ళి అవసరం ముఖ్యమంత్రి గారిని కూడా దీంట్లో వారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ప్రధానంగా మంచినీళ్ళు అనేది కూడా మా మేనిఫెస్టోలో కూడా ఉంది. ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం అని మేనిఫెస్టోలో ఉంది. దానికి ఏదైనా డబ్బులు ఖర్చు అయితే గవర్నమెంట్ ద్వారా పెట్టైనా సరే దాన్ని వీలైనంత తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వాలని ఒక ఆశయంతో ఈరోజు మేము ఇక్కడ అధికారులు కూడా పిలవడం జరిగింది. అధికారులు కూడా వచ్చారు. ఇక్కడ 500 నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఉండగా దీనికి పర్మిషన్ వచ్చింది ఈ ఏపీసీ కాలనీలో ఉన్న హౌసింగ్ సొసైటీకి. మరి ఈ రోజున ఆయన మళ్ళీ రామ్మోహన్ గారు చిన్ని గారు గత పాలకులు 5 సంవత్సరాల పెట్టి ఇబ్బంది పెట్టినా మళ్ళీ మంచినీళ్ళ కోసం మేము వెళ్ళి అడగగానే మా కాలనీ వాసులందరూ మేము చేస్తాము 100% మీరు ఏం టెన్షన్ కూడా పడకండి, ఒక నెల రోజులు 45 రోజులు చేస్తామని చెప్పన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ మా ఏరియాకి మాకు ఎంఓఏ ఒకటి ఉంది. 28 రూపాయలు బల్క్ కిలో లీటర్ ఇచ్చే కండిషన్ ఉంది. దాన్ని కాదని 50 రూపాయలు చేయడం వల్ల ఈ మాకును ఆ మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్న అటంకి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారికి ఈ విషయం క్లియర్గా చెప్పి ఆ ఎంఓఏ ముందు పెట్టి ఇప్పుడు అధికారులతో ఇవాళ డిస్కస్ చేసి వీలైనంత వరకు ఈ వారం రోజుల్లోనే దీన్ని ఒక కొలికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళి ఎంపీ ఎమ్మెల్యేకి ఇస్తే అవసరమైతే ఆయన కమిషనర్తో నారాయణ గారితో మాట్లాడి దీన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది. బహుశా 5 సంవత్సరాలు పెట్టి ఆగినా ఈ 2 నెలల్లో మంచినీళ్ళు వస్తాయని ఆనందంగా ఉంది అందరికీ. మా కాలనీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.